నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విల్ చక్రధర్. ఇవాళ చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారండి. స్మాల్ స్కేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, అలాగే మిడ్ స్కేల్ కంపెనీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు. వాళ్ళకొచ్చిన సలహా, డౌట్స్ ఏంటంటే, మా కంపెనీని మేము ఎట్లా మార్కెట్‌లో లిస్ట్ చేసుకోవాలి? ఒక లిస్టింగ్ అవ్వాలంటే నా కంపెనీ నేనేం చేయాలనేది చాలా మందికి సందేహంగా ఉందండి. ఇప్పుడు చూడండి, దాన్ని ఎస్ఎంఈ అంటారు. అంటే స్మాల్ అండ్ మిడ్ ఎంటర్‌ప్రైజెస్ అంటారు. ఈ స్మాల్ అండ్ మిడ్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి అది చాలా క్రూషియల్ అండి. ప్రతి ఒక్క డెవలపింగ్ ఎకానమీకి చాలా కంపల్సరీగా అవి చాలా సపోర్ట్ చేస్తాయి. అటు జాబ్ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడంతో కావచ్చు, అలాగే మనకి ఎకనామిక్ గ్రోత్‌లో కావచ్చు, వాటి పార్టిసిపేషన్ అనేది చాలా ఉంటుంది. సో, అందుకు గాను గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అటువంటి కంపెనీస్‌కి. సో, ఇట్లాంటి ఎస్ఎంఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అందులో వచ్చేసి మనకి చాలా కేటగరీస్ ఉన్నాయండి. లైక్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండొచ్చు, అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉండొచ్చు, అలాగే సర్వీస్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, హోటల్స్ ఉండొచ్చు, హాస్పిటల్స్ ఉండొచ్చు. సో, ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. అవి కనుక ఒక మంచి 10 క్రోర్స్ టర్నోవర్ ఉన్న కంపెనీ అయితే దాన్ని మనం ఎస్ఎంఈ కింద మనం పరిగణించొచ్చు. సాధారణంగా ఎస్ఎంఈస్‌కి ఏం చేస్తారంటే వాళ్ళకి ఫండ్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్‌ని కావచ్చు, అలాగే తెలిసిన కంపెనీల ద్వారా చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీస్‌లోంచి కావచ్చు, అట్లాంటి ఫండ్స్ రైజ్ కోసం ట్రై చేస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ కొన్ని బ్యాంక్స్ కూడా వాళ్ళకి అప్రోచ్ అయ్యి కొంచెం లోన్స్ తీసుకుంటుంటారు. సో, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇంకా ఫర్దర్‌గా డెవలప్ అవ్వాలి. చాలా మంది ప్రతి ఒక్క ఆశ ఉంటుందండి. ప్రతి ఒక్క ఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక డ్రీమ్ ఉంటుంది. మనం బాగా ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఒక వరల్డ్ వైడ్‌గా కావచ్చు, లేదా ఇండియా వైడ్‌గా కావచ్చు. వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకోవాలన్న తాపత్రయంలో ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలో తెలీదండి. చాలా మందికేంటంటే ఒక ఐపీఓకెళ్ళాలి, అలా లిస్టింగ్ అలా అవ్వాలని తెలీదు. సో, దానికి అనుగుణంగా చాలా కంపెనీస్ ఉంటాయండి హెల్ప్ చేయడానికి మనకి. ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ ఫార్వర్డ్స్ ఉంటాయి. అవి ఎట్లా అయితే మన టర్నోవర్‌ని మనం పెంచాలి అని సజెషన్‌లు ఇస్తూ మీ టర్నోవర్‌ని పెంచడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లాగే చాలా కంపెనీ సెక్రటరీ కంపెనీస్ ఉంటాయి, ఫర్మ్స్ ఉంటాయి. సో, ఇదొక టీమ్ వర్క్ అండి యాక్చువల్‌గా. ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్, ఒక కంపెనీ సెక్రటరీ కావచ్చు, ఒక మర్చెంట్ బ్యాంకర్స్ కావచ్చు. అలాగే మనకి బాంబేలో ఖచ్చితంగా ఒక టీమ్ ఉండాలండి. ఎందుకంటే చూడండి, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోనే ఫస్ట్ లిస్ట్ అవుతుంటాయి. ప్రతి ఒక్క కంపెనీ కూడా స్టార్టింగ్‌లో మనం బీఎస్ఈలో మనం లిస్ట్ అవ్వాలి చిన్నగా. ఒక 3 ఇయర్స్ పడుతుందండి అది పబ్లిక్ ఐపీఓకి రావటానికి. సో, మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కూడా మనకు చాలా టీమ్స్ కావాలి. సో, అట్లా గనక ఒక టీమ్స్ ద్వారా కనుక మనం అప్రోచ్ అయితే గనక మన కంపెనీస్‌ని ఈజీగానే లిస్ట్ చేసుకోవచ్చు బయట మార్కెట్‌లో. సో, ఎప్పుడైతే మనం ఒక 3 ఇయర్స్ తర్వాత ఆర్ 4 ఇయర్స్ తర్వాత మనం లిస్ట్ అవుతుందో మార్కెట్‌లో ఐపీఓకి, మనకి బయట చాలా మంచి అమౌంట్స్ వస్తాయండి. ఫండ్స్ చాలా రైజ్ అవుతుంది ఈజీగా. సో, దాంతో మన డెవలప్‌మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఎక్స్‌పాన్షన్స్ జరుగుతాయి. సో, మనం చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఇట్లాంటివి తెలియక, ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియక. సో, కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే దాన్ని మేము గైడ్ చేస్తామండి. ఎట్లాంటి ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫర్మ్స్‌ని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా కంపెనీ సెక్రటరీస్ ఫర్మ్స్‌ని అప్రోచ్ అవ్వాలి. అలాగే మనకి బాంబేలో ఉన్న టీమ్స్ ఎలా హెల్ప్ చేస్తారు మనం లిస్ట్ అవ్వడానికి. సో, ఇట్లా అండి ఒక మంచి ప్రాసెస్ ఉంటుంది. ఒక టీమ్ వర్క్ ఉంటుంది. సో, ఇట్లా గనుక టీమ్ వర్క్‌లో మనం ఫాలో అయితే మన కంపెనీస్‌ని కూడా మెల్లిమెల్లగా లిస్టింగ్‌కి తీసుకెళ్లొచ్చు. సో, చాలామంది ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మనకి ఫండింగే ఇంపార్టెంట్ అండి. చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు ఫండింగ్ ప్రైసెస్ కోసం. సో, వాటికి ప్రాపర్‌గా ఛానెల్స్ తెలీదు. ఎట్లా ఎళ్తే కనుక మనకు డబ్బులు వస్తాయి, ఎలా ఫైనాన్స్ చేసుకోవాలనేది. సో, అదండి మనకేంటంటే ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ అది సంబంధించి ఒక హోటల్ బిజినెస్ అయ్యుండొచ్చు, లేదంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయ్యుండొచ్చు, ఒక కెమికల్ ఇండస్ట్రీ అయ్యుండొచ్చు, అలాగే ఏదైనా సర్వీస్ ఓరియెంటెడ్ కంపెనీస్ అయ్యుండొచ్చు. సో, ఏ కంపెనీస్ అయినా పర్వాలేదండి. మనకి ఈ రెండిటికి కూడా అవకాశం అయితే చాలా ఉంది ఎస్ఎంఈస్‌కి. సో, ఒక మంచి ఎస్ఎంఈస్‌గా మనం కనుక స్టార్ట్ చేస్తే కనుక దానికి ఒక 3 ఇయర్స్ పడుతుందండి మెల్లమెల్లగా దాన్ని ఐపీఓకి తీసుకెళ్ళడానికి. సో, ఈ లోపల మనం టర్నోవర్స్‌ని ఎలా పెంచుకోవాలి, దాన్ని గైడ్ చేసే టీమ్ గూడా ఉంటుంది. సో, అలాంటి కనుక మనం ప్రాపర్ ఛానెల్‌లో వెళ్తే గనక డెఫినిట్‌గా మనం కంపెనీని లిస్ట్ చేసుకోవచ్చు ఒక రోజుకి. అలా ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో మార్కెట్‌లోకి మనకి అనూహ్యంగా 4 టైమ్స్, 10 టైమ్స్ కూడా మనకి వాల్యూమ్స్ పెరిగి ఫర్దర్ మనకి ఫండింగ్ వస్తుంది. మనం మంచి ఎక్స్‌పాన్షన్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్‌మెంట్ పెంచొచ్చు. బ్రాంచెస్ కూడా అక్రాస్ ఇండియా కావచ్చు, అక్రాస్ వరల్డ్ కావచ్చు మనం చేసుకోవచ్చు. సో, ఇదండి 10 క్రోర్స్ కనుక దగ్గరలో మనకి ఏదన్నా ఉండి, ఒక ఇండస్ట్రీ ఉండి, దాని టర్నోవర్ కనుక 10 క్రోర్స్ ఉంది అంటే మాత్రం మనం హెల్ప్ చేయొచ్చు. ఈవెన్ మనం 8.5 క్రోర్స్, 9 క్రోర్స్ ఉన్నా కూడా ఎట్లా దాన్ని పికప్ చేయాలి, దాన్ని ఎట్లా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలనేది కూడా మన టీమ్ సపోర్ట్ చేస్తారు. సో, అదండి ఎస్ఎంఈస్‌కి కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా కనుక మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్దాము, ఒక ఎక్స్‌పాన్షన్ చేసుకుందాము, మన ఎంప్లాయ్‌మెంట్ పెంచుదాము, టర్నోవర్ పెంచుకుందాము కనుక వాళ్ళకి సీరియస్‌గా ఉంటే, మంచి లాభాల్లో ఉంటే ఒక 3 ఇయర్స్ నుంచి అట్‌లీస్ట్ కంటిన్యూస్‌గా లాభాలున్నాయి. ఒక హోప్ ఉంది, ఒక స్కోప్ ఉంది అంటే గనక మార్కెట్‌లో మనం డెఫినిట్‌గా మార్కెట్‌లో లిస్ట్ చేసుకోవచ్చండి. మన మార్కెట్‌లోంచి మన స్టాక్ మార్కెట్‌లోకి. సో, మనం ఇట్లాంటి బీఎస్ఈలో మనం ఇన్వెస్ట్ చేసి ప్లాట్‌ఫార్మ్ తీసుకొని ముందు అక్కడ ఎన్రోల్ అయిన తర్వాత మేము ఫర్దర్‌గా హెల్ప్ చేస్తారు. మా టీమ్ ఉంది. సో, అట్లాంటి హెల్ప్ అందరూ తీసుకొని కనుక లిస్ట్ అయితే గనక పబ్లిక్ ఐపీఓకి తీసుకొచ్చేయొచ్చు. సో, మనం అలా తీసుకొచ్చిన ఐపీఓని ప్రీ ఐపీఓ కూడా కొంతమంది షేర్స్ కొన్న బయట మనం సేల్ చేసుకోవచ్చు. సో, అలా ప్రీ ఐపీఓలో కొనుక్కున్న వాళ్ళకి కూడా చాలా లాభాలుంటాయి. దాన్ని ప్రైవేట్ మార్కెట్ అంటారు. సో,
ప్రైవేట్ ఈక్విటీ అంటారు. సో ఇట్లాంటి కనుక మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఫండ్స్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ చాలామంది చూడండి, మనం బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి అంత సపోర్ట్ రాదు, బ్యాంక్స్ నుంచి లోన్స్ కూడా ఒక్కొక్కసారి రావు. సో అట్లాంటప్పుడు మనం ఐపీఓస్కి వెళ్ళినా కూడా మనం మంచిగా గెయిన్ చేసుకోవచ్చు. సో అట్లా కనుక కాన్ఫిడెంట్గా ఉన్నారు అనుకుంటే, ఎక్స్పెండ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి, మనం హెల్ప్ చేద్దాం. సో అట్లా అండి మనకు ఒక టీమ్స్ ఉంటారు, ఒక సిఏ ఫర్మ్ టీమ్, ఒక కంపెనీ సెక్రటరీ టీము, అలాగే బాంబేలో మర్చెంట్ బ్యాంక్స్ కావచ్చు, అలా బాంబేలో మనకు ఒక టీం ఉంటుంది. వీళ్ళంతా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఇట్లా కనుక మనం ప్రాపర్గా కనుక వెళ్తే కనుక మంచిగా మనం ఐపీలో కృషి చేసుకోవచ్చు, ఫర్దర్గా మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.